గతం మర్చిపోయిన అమర్‌తో రాథోడ్ వెళ్లి మాట్లాడితేనే మంచిదని బాగి చెప్పగానే, రాథోడ్ అమర్ దగ్గరికి వెళ్ళబోతుంటే అప్పుడే మనోహరి అమర్‌ను తీసుకొని కిందికి వస్తూ ఉంటుంది. ఇక యాదమ్మ, నేను అమర్ లాన్‌లో కూర్చుంటాము. వెళ్లి ఒక మంచి కాఫీ తీసుకొని రా అని మనోహరి యాదమ్మతో చెప్తుంది. యాదమ్మ, ఎవరు యాదమ్మ అని అమర్ అంటాడు. అయ్యో! చెప్పడం మర్చిపోయాను. తను యాదమ్మ, ఇంట్లో పనిమనిషి. నువ్వెళ్ళు యాదమ్మ అని అంటుంది మనోహరి. వీళ్ళెవరు? ఇక్కడెందుకున్నారు అంటూ బాగి పిల్లల గురించి అడగగానే పిల్లలు బాగా ఎమోషనల్ అవుతూ ఉంటారు. తర్వాత అన్నీ చెప్తాను అమర్. ఇక నుంచి నీకన్నీ నేనే. అంతా నేనే చూసుకుంటాను. పద వెళ్దాం అంటూ ఇద్దరూ బయటకు వెళ్ళి లాన్‌లో కూర్చుంటారు. రాథోడ్ బయటకు వెళ్ళబోతుంటే భాగ్య ఆపేస్తుంది. ఆగు రాథోడ్. ఇప్పుడు ఏం మాట్లాడినా ఆయన కన్‌ఫ్యూజ్ అవుతారు. డిస్టర్బ్ అవుతారు. నువ్వన్నట్టు మనం కొంచెం లేట్ అయ్యాం. అయినా పర్వాలేదు. ఆయన రికవరీ అవ్వడం ముఖ్యం అంటుంది భాగ్య. సార్ పరిస్థితి అడ్డం పెట్టుకొని మనోహరి ఓవర్ చేస్తుంది మిస్సమ్మ. కావాలని సార్ దగ్గరికి మనకంటే ముందుగానే వెళ్ళింది మనోహరి అని రాథోడ్ అంటాడు. తాను ఎదురు చూడని అవకాశం దొరికింది కదా! ఎందుకు వదిలిపెడుతుంది రాథోడ్ అంటుంది బాగి. ఇక యాదమ్మ లాన్‌లోకి కాఫీ తీసుకెళ్తుంది. పిల్లలు, బాగి, రాథోడ్ కూడా బయట గుమ్మం దగ్గర నిలబడి చూస్తూ ఉంటారు. ఇక మనోహరి అమర్‌తో ఈ లాన్‌లో గార్డెన్ అంతా మనం పెంచిందే. చాలా అందంగా ఉంది కదా! అని అంటుంది అమర్‌తో మనోహరి. మనమా? నాకేం గుర్తుకు రావడం లేదు అని అంటాడు అమర్. అవును. నువ్వు నేను కలిసి పెంచాం అని అంటుంది మనోహరి. అవునా? నాకేవి గుర్తుకు రావడం లేదు మనోహరి అని అంటాడు అమర్. డోంట్ వరీ అమర్. నీకన్నీ నేను గుర్తు చేస్తాను కదా! నువ్వు రిలాక్స్ అయిపో అని అంటూ మనోహరి మనసులో ఇలా అనుకుంటుంది. ఒసే బాగి, నీ రేపటి బతుకిదేనే. ఇలా నేను అమర్ కలిసిపోతాం. మీరు దూరం అయిపోతారు. ఈరోజు మిమ్మల్ని ఇంటి గుమ్మం దాటించాను. రేపు ఇంటి గేటు దాటిస్తాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది మనోహరి. ఇక రాథోడ్, బాగి పిల్లలు బాధగా లోపలికి వెళ్తారు. ఏంటి మిస్సమ్మ, మనోహరి ఆంటీ డాడీని తీసుకెళ్తుంటే నువ్వు చూస్తూ ఉండిపోయావు అని అంటుంది అంజు. డాడీతో ఉండాల్సింది నువ్వు మిస్సమ్మ, డాడీ పక్కన ఉండాల్సింది నువ్వు అని అంటాడు ఆనంద్. ఆ మనోహరి ఎవరు మిస్సమ్మ? సార్‌కి ఏమవుతుంది? సార్‌ని ఇప్పుడు చూసుకోవాల్సింది మనమే కదా! సార్‌ను బాగా చూసుకోవాలని డాక్టర్ అంకుల్ కూడా చెప్పారు కదా! పదమ్మా వెళ్ళి సార్‌తో మాట్లాడదాం అని బుజ్జమ్మ అంటుంది. వద్దు బుజ్జమ్మ, సార్ గతం మర్చిపోయారు. ఇప్పుడు సార్‌కి మనం ఎవరమూ గుర్తుకు లేదు. బలవంతంగా గుర్తు చేస్తే ప్రమాదమని డాక్టర్ చెప్పారు కదా! అని అంటాడు రాథోడ్. అందుకే నేను ఆగిపోయాను. మనోహరి మనకంటే ఒక అడుగు ముందుకేసి ఆయనకు దగ్గరైపోయింది అంటూ అందరూ మాట్లాడుకుంటుంటే అప్పుడే మనోహరి వస్తుంది. అందరికీ వార్నింగ్ ఇస్తుంది. ఇక నుంచి నా దయ దాక్షిణ్యాలతో మీరు ఇంట్లో బతకాలి అంటూ చెప్పగానే ఆనంద్ అంత కర్మ మాకేం పట్టలేదు ఆంటీ అంటాడు. దీంతో మనోహరి కోపంగా కర్మ పట్టకపోతే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళే బతకాల్సి వస్తుంది అంటూ వార్నింగ్ ఇవ్వగానే అందరూ షాక్ అయిపోతారు. మరి బాగి ఎలా మనోహర్‌ని ఎదుర్కోబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.